హాయ్ అండి, నాతో పాటు మీరు కూడా చేపల పులుసు చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, మసాలా ముద్ద అంటాం. సో అది వేసేసుకొని బాగా వేగనివ్వాలి. సో వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ అందులోనే కొంచెం పసుపు అలాగే ఒక 2 స్పూన్స్ రా సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి. ముందే కారం వేసుకుంటే మనకి అడుగంటిపోతుంది. సో కారం 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, లేదా తగ్గించి వేసుకోవచ్చు. అది అలా కొంచెం సెపరేట్ ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. సో ఇదైతే కొంచెం నీసు వాసన పోయినంత వరకు వేయించాలి, లేదంటే చేప అనేది టేస్ట్ ఉండదు. అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకొని పులుసు అయితే వేసేసుకోవాలి. ఇందులోకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడం కోసం బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ మామిడికాయ ఇష్టపడితే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఈ 10 మినిట్స్ ఉడికించిన తర్వాత చేపల పులుసు అయితే రెడీ. నేనైతే వేడి వేడి అన్నంలో చేపల పులుసు అయితే వేసుకొని తినేసాను. సో మీకు కూడా ఇలా ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.